మార్నింగ్ గైస్ ఫ్రమ్ బెంగళూరు. నా మైసూర్కి అయితే స్టార్ట్ అయ్యాం. మైసూర్ ఇక్కడ నుంచి 2.5 hours అయితే పడుతుంది అండ్ 140 kilometers అయితే ఉంటుంది. ఆన్ ది వేలో కొద్దిగా టిఫిన్ చేయడానికి అయితే ఆగాం. నా ఇక్కడ నుంచి మైసూర్ అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం అండ్ ఐ విల్ షో యూ ఆన్ ద వే. మార్నింగ్ ఎర్లీగా అయితే 5:30 ఆ టైంకి స్టార్ట్ అయ్యాం. సో ఎక్కువ వ్లాగ్ అయితే చేయలేకపోయాను. అండ్ ఇక్కడ ఏంటంటే మద్దూర్ టిఫిన్స్ అన్న ప్లేస్ దగ్గరికి అయితే ఆగాము. టిఫిన్ అయితే మాత్రం చాలా టేస్టీగా ఉంది. దోశ వడ అయితే మాత్రం ఎక్సెప్షనల్, అసలు సూపర్. సాంబార్ కానీ చట్నీ కానీ చాలా నచ్చింది నాకైతే. మీరు కనుక ఒకవేళ మైసూర్ నుంచి బెంగళూరు వెళ్ళే వేలో ఉంటే మాత్రం తప్పకుండా ట్రై చేయండి. ఒకవేళ బెంగళూరు నుంచి మైసూర్కి వెళ్తే మాత్రం మీరు రోడ్డు క్రాస్ చేసుకుని రావాలి. టుడే ఏంటంటే మనం డే మొత్తం మైసూర్లో ఎక్స్ప్లోర్ చేద్దాం. మైసూర్ మహారాజా ప్యాలెస్ అండ్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య డ్యామ్, బొటానికల్ గార్డెన్స్, అదే బృందావన్ గార్డెన్స్, అవన్నీ చూద్దాం తప్పకుండా. సో ఈ ట్రిప్లో మన ఫస్ట్ ప్లేస్ వచ్చేసరికి గుంబాజ్, టిప్పు సుల్తాన్ గారి సమాధి. టిప్పు సుల్తాన్ మెమోరియల్కి అయితే వచ్చాను. లోపల ఏముందో అయితే మీకు చూపిస్తాను. ఇప్పుడైతే పక్కన స్టాల్స్ అవి ఉన్నాయి. దాని నుంచి మనం పెద్ద గేట్ ఉంది, ఇక్కడ ఎంటర్ అవుదాం. ఎంట్రీ అయితే మాత్రం ఒక కోటలోకి వెళ్తున్న ఫీలింగ్ అయితే వచ్చింది. అప్పట్లోది కదా, చాలా డిజైన్ అయితే చాలా బాగుంది. లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ గార్డెన్ అయితే ఉంది అండ్ మధ్యలో అయితే మాన్యుమెంట్ ఉంది. చూడడానికి పీస్ఫుల్గా అయితే ఉంది ఈ ప్లేస్. వెళ్ళి మొఘల్ యొక్క ఆర్కిటెక్చర్ అయితే ఇలాగ ఉంటుంది. మన శ్రీనగర్లో చష్మే షహీ గార్డెన్ కానీ శ్రీనగర్లో ఉన్న 3 gardens అండ్ ఇవి ఏంటంటే మొఘల్ ఆర్కిటెక్చర్ టైప్ అన్నమాట. ఇంకేంటంటే ఇలా బాక్స్లు అయితే ఇస్తున్నారు. ఈచ్ పేరుకి 5 rupees అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఎంటీ బాక్స్ తీసుకుని సమాధులు అనుకుంటా. చూసారు కదా, లోపల అయితే మనకి ఏంటంటే టిప్పు సుల్తాన్ గారి సమాధి అవుతుంది అండ్ హైదర్ అలీది అండ్ చివరిది ఫాతిమా బేగం గారి, మొత్తం ముగ్గురిది ఉంది. అండ్ మనకి అవుట్ సైడ్ అయితే వ్యూ అయితే ఎలా ఉంది. ఓకే, సో ఫాస్ట్గా కంప్లీట్ చేసుకుని దెన్ వీఆర్ గోయింగ్ టు నెక్స్ట్ ప్లేస్. మైసూర్ ట్రిప్లో నెక్స్ట్ ప్లేస్ వచ్చేసరికి మైసూర్ మహారాజా ప్యాలెస్. ఇదే మన మైసూర్ మహారాజా ప్యాలెస్ ఎంట్రీ అనమాట. ఇక్కడ టికెట్ కౌంటర్ ఉంది కదా, అక్కడ టికెట్ తీసుకుని అయితే మనం ఎంట్రీ అయితే తీసుకోవాలి. మైసూర్ మహారాజా ప్యాలెస్ అన్నది మీ టూర్లోని ఎంత త్వరగా అయితే అంత త్వరగా రీచ్ అవ్వడానికి మీరైతే ప్లాన్ చేసుకోండి. యూజువల్లీ క్రౌడ్ అయితే మాత్రం చాలా హెవీగా ఉంటారు. ఈ స్లాట్ కనిపిస్తుంది కదా ఇక్కడ, దీనిలోనే ఎక్స్రే స్కానింగ్ అయితే ఉంది. అది పాస్ అయిన తర్వాత మనం లోపలికైతే మనల్ని ఎంట్రీ చేయనిస్తారు. అక్కడి నుంచి మనం ప్యాలెస్ యొక్క సరౌండింగ్స్లోకి అయితే ఎంటర్ అవ్వచ్చు. మైసూర్ ప్యాలెస్ యొక్క ఎంట్రన్స్ ఆఫ్టర్ మనం చెక్ ఇన్ తర్వాత ఇదంతా నడుచుకుని రావాలి. చాలా వరకు స్టూడెంట్స్ ఇలా రావడం వల్ల చాలా రష్గా ఉంది. వీకెండ్స్ అయితే ఇంకా మీరు ఊహించుకోలేరు ఎంతమంది ఉంటారు. యాక్చువల్లీ December 25th నుంచి January 1st week దాకా అది ఒక వింటర్ హాలిడే టైం. అండ్ మీరైతే మైసూర్ ప్లాన్ మాత్రం ఈ డేట్స్లో అయితే తప్పకుండా చేసుకోవద్దు అని చెప్తాను నేనైతే. ఎక్కడ చూసిన క్రౌడ్, అసలు మనకి ఏంటంటే ప్యాలెస్ని కూడా పీస్ఫుల్గా ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే మనకి స్కోప్ అయితే లేదు. అసలు ఇన్కమింగ్ క్రౌడ్ అసలు 30,000 దాకా వచ్చి ఉంటారేమో. అంత హెవీ అంటే అసలు మనం ఒక సెకండ్ కూడా ఎక్కడ నించోడానికి లేదు, అంత వెనక నుంచి తోసేస్తున్నారు. అంత క్రౌడ్లో వెళ్ళి విజిట్ చేయమని నేనైతే చెప్పను. మీరైతే వేరే డేట్స్లో అయితే ప్లాన్ చేసుకోండి.
ప్యాలెస్ లోపలికి ఎంటర్ అయిన వెంటనే వాళ్ళ యొక్క హిస్టరీ అయితే మనకి ఇక్కడ చూపిస్తారు, వాళ్ళు వాడిన ఐటమ్స్ కానీ ఇవన్నీ. అండ్ ప్యాలెస్ లోపల ఆర్కిటెక్చర్ అయితే మీరు బాగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనమాట. ఎవరైనా ఆర్కిటెక్చర్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే మాత్రం దీన్ని ఒక మంచి ఆపర్చునిటీగా చూసుకోవచ్చు. ఇది నెక్స్ట్ రాజ్ దర్బార్ ఏరియా అనమాట. అప్పట్లో మీటింగ్స్ అవి జరిగాయి ఇక్కడ, మధ్యలో రాజు కూర్చొని మిగిలిన వాళ్ళందరూ. ఈయనే మన లాస్ట్ మైసూర్ మహారాజ్. అండ్ ఇన్కమింగ్ లాట్ ఆఫ్ స్టూడెంట్స్ అండ్ కాలేజెస్ వాళ్ళ స్టూడెంట్స్ని ఎగ్జిబిషన్ గురించి తీసుకొచ్చారనమాట. దానివల్ల చాలా క్రౌడ్ అయితే ఎక్కువ ఉంది. డెఫినెట్లీ డోంట్ విజిట్ దిస్ మైసూర్ ప్యాలెస్ ఆన్ దిస్ డేట్స్. ఈ సినిమాలో ప్యాలెస్ చూడడమే తప్ప రియల్గా ఇది మాత్రం చాలా బ్యూటిఫుల్గా అవుతుంది చూడడానికి. అసలు ఏమన్నా కట్టారా అసలు. మన వెనకాల ఉంది కదా, ఇదే మైసూర్ మహారాజా ప్యాలెస్. ఇది ఫ్రంట్ ఫేసింగ్ అనమాట. ఇక్కడ మనకేంటంటే చాలా గ్రౌండ్ అయితే ఖాళీగా ఉంటుంది. గ్రూప్ ఫోటోకి ఈ వ్యూ అయితే మాత్రం బెస్ట్ వ్యూ అనమాట. మీకు మొత్తం ల్యాండ్స్కేప్ వ్యూ అయితే వస్తుంది. అండ్ ఇక్కడ మనకేంటంటే ఇక్కడ నుంచి మనం ఎంట్రీ అయితే చూడొచ్చు, చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో విజిట్ చేసిన తర్వాత మైసూర్ మహారాజ్ ప్యాలెస్ బ్యాక్ గేట్ నుంచి వస్తే కనుక మనకి ఈ స్ట్రీట్ అయితే వస్తుంది. ఈ స్ట్రీట్లో మీకు కొద్దిగా తినడానికి దగ్గరలో అయితే ఈ రెస్టారెంట్ 2-3 ఉన్నాయి ఇక్కడ. దాని తర్వాత మీరు ఈవినింగ్ ఫిలోమినా చర్చ్కి అయితే ప్లాన్ చేసుకోండి. ఫిలోమినా చర్చ్ కూడా ఆర్కిటెక్చర్ అయితే చాలా చాలా బాగుంది. అలా గైస్, టుడే ఫిలోమినా చర్చ్కి అయితే వచ్చాం. ఇది కూడా వన్ ఆఫ్ ది ఫేమస్ ప్లేస్ ఇన్ మైసూర్. ఏదో చూడొచ్చిన బ్యాక్ సైడ్ అయితే చర్చ్ ఉంది. చాలా బ్యూటిఫుల్గా ఉంది ఆర్కిటెక్చర్ అయితే మాత్రం. మీకు ఒకసారి సైడ్ వ్యూ అండ్ టాప్ వ్యూ అయితే చూపిస్తాను కదా. చర్చ్ ఫ్రంట్ ఫేసింగ్ ఎంత హైట్ ఉందంటే ఫోన్లో అయితే క్యాప్చర్ చేయలేము, వైడ్ యాంగిల్లో కూడా క్యాప్చర్ అవ్వట్లేదు. కింద కూర్చుంటే కానీ మొత్తం చర్చ్ యొక్క ఎంటైర్ లెంత్ అయితే రావట్లేదు. కానీ చాలా బాగా కట్టారనమాట. చర్చ్ సైడ్ వ్యూ అయితే చూడండి ఎలా ఉంది. చాలా బ్యూటిఫుల్గా అయితే కన్స్ట్రక్ట్ చేశారు. వావ్. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, బృందావన్ గార్డెన్స్కి అయితే వచ్చాము. ఇది మన బస్ పార్కింగ్. నా టువర్డ్స్ గార్డెన్ అయితే సో మీరు వచ్చేటప్పుడు ఏంటంటే ఒక సన్సెట్కి 2 hours ముందు అయితే ప్లాన్ చేసుకోండి. సో మీరు గార్డెన్ వితౌట్ లైట్స్ అండ్ విత్ లైట్స్ కూడా చూడొచ్చు. ఎంట్రీ టికెట్ అయితే మాత్రం 50 రూపీస్ అయితే ఉంది. దీనిలోనే డ్యాన్సింగ్ ఫౌంటైన్ ఉంది. దాని టైమింగ్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేశాను చూడండి. అండ్ లోపలికి వెళ్ళిన తర్వాత అయితే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ద క్రౌడ్ అయితే మాత్రం ఇన్కమింగ్ వస్తూనే ఉన్నారు. ఇదేంటంటే హాలిడే సీజన్ వల్ల. నేనైతే చెప్తాను ఏంటంటే వీక్ డేస్ అయితే ప్లాన్ చేసుకోండి కొద్దిగా పీస్ఫుల్గా చూడటానికి. ఇక్కడ మనకి బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. పర్ పర్సన్ 100 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. ఇక్కడ నుంచి మనకి ఏంటంటే ఓన్లీ సౌత్ గార్డెన్కి అయితే తీసుకువెళ్తారు. అక్కడ మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు. నార్త్ గార్డెన్, సౌత్ గార్డెన్ అని 2 gardens అయితే ఉంటాయి. మనకి లెఫ్ట్ సైడ్ మధ్యలో విశ్వేశ్వరయ్య డ్యామ్, ఆ తర్వాత సౌత్ గార్డెన్ అయితే ఉంటుంది. మీకు దీనికైతే మాత్రం మినిమం ఒక 3 hours అయితే టైం పడుతుంది మొత్తం కవర్ చేసుకోవడానికి. అండ్ గార్డెన్ అయితే చూసారు కదా, బ్యూటిఫుల్గా లీటప్ అయి ఉంది నైట్ టైం లైటింగ్లో అయితే. తప్పకుండా అయితే సన్సెట్ ముందు అయితే వెళ్ళండి. బోత్ వితౌట్ లైట్స్ అండ్ విత్ లైట్స్ కూడా మీరు ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే చాలా బాగుంటుంది. అండ్ నైట్ టైం విత్ వాటర్ ఫాల్స్ కూడా ఉంటుంది. చాలా 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 బాగుంటుంది. ఇదే రాయల్ ఆర్చిడ్ హోటల్. ఇక్కడ రూమ్స్ ఛార్జెస్ అయితే ఎంత ఉంటుందో తెలియదు, కానీ గార్డెన్ వ్యూ అయితే మాత్రం ప్యూర్గా వస్తుందన్నమాట దీని నుంచి చూడడానికి. అండ్ ఫైనల్లీ గార్డెన్ అంతా ఒక రౌండ్ వేసి రిటర్న్ అయితే త్వరగా అయిపోండి. ఇక్కడ వెహికల్స్ యొక్క ట్రాఫిక్ జామ్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ.